మన గుండు మీద పోసేదే పోతుంది. ఏమన్నా వస్తే నాకే పడుతుంది ఇక. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. చాలా రోజుల తర్వాత ఒక క్రేజీ అడ్వెంచర్ అయితే చేయబోతున్నాం. అది వచ్చేసి ఏంటి అంటే ఈ రోజు ఈ మిడ్ నైట్ మేము ఏం చేయబోతున్నాము అంటే మా దగ్గరలో ఉన్న ఫారెస్ట్కి వెళ్ళి నాన్ వెజ్ కుక్ చేసుకుని అయితే తినబోతున్నాము. వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం. వెళ్తూ ఉంటే రూట్ మధ్యలో మీరు అక్కడ చూడవచ్చు మొత్తం బురద అయితే వచ్చింది. మేబీ ఆ బురద దాంట్లో మనది 4x4 కాదు కదా, 4x2 దిగబడే ఛాన్స్ అవుతుంది. అందుకని రఫ్ అని పోతున్నాం. గట్టి పట్టుకోమని చెప్పరా ఆ గుడి కానీ అవలీలా ఎక్కింది. నేను భయపడ్డా కానీ ఈజీ ఎక్కింది. మొత్తానికి గైస్ మేము ఏదైతే ఫారెస్ట్కి వద్దాం అనుకున్నామో ఆ ఫారెస్ట్కి అయితే వచ్చేసినాము. బ్యాక్గ్రౌండ్లో మీరు చూడవచ్చు మొత్తం చెట్లు పుటాన్ని ఏ విధంగా అనిపిస్తున్నాయో. కాకపోతే మాకు ఒక చిన్న బాధ అయితే అనిపిస్తుంది. ఏంటంటే ఫారెస్ట్ మొత్తం అంటుకుంది. ఇక్కడ నుంచి వెళ్ళి స్టార్టింగ్ అక్కడ నుంచి చూసుకుని వస్తున్నాం. అక్కడి వరకు స్టార్టింగ్ దాకా మొత్తం అంటుకొనే ఉంది. సో ఎక్కడో ఒక చోట కూర్చుందాం, లేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడైతే మేము అరేంజ్మెంట్ అయితే చేసుకుంటున్నాము. బ్యాక్గ్రౌండ్లో కూడా మంచిగా చెట్లు ఉన్నాయి. మీరు చూడవచ్చు ఏదో ఏం చెట్టు, నరంగ చెట్టు కానీ ఇది మొత్తం పూలు అయితే ఊసింది. సో ఇదే ప్లేస్లో ఇప్పుడు మొత్తం మ్యాట్లు వేసుకొని దీంట్లోనే మన కుకింగ్ వీడియో ఏదైతే ఉందో అయితే ప్లాన్ చేయబోతున్నాం. డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఓకేనా? ఏం బా ఎక్కడ కురికింత 1 2 3 4 5 6 ప్లేస్ ఒక అడిపోయింది. ఎందుకు టెన్షన్? ఇది కూడా ఒక అడ్వాంటేజ్. మొత్తం అంటుకుంది కదా, పాములు తేలి వచ్చినా క్లారిటీగా కనబడతాయి. సో ఇప్పుడు వచ్చేసి సామాన్లు అన్ని తెచ్చి పెట్టుకున్నాం. ఆ తర్వాత కుకింగ్ వీడియో స్టార్ట్ చేద్దాం. కావాలి మా దగ్గర గ్రీన్ కలర్ ఉన్నది, మ్యాటు బ్లాక్ కలర్ ఉంది, ఇంకా రెడ్ కలర్ ఉంది, బ్లూ కలర్ కూడా ఉంది. వీళ్ళు బ్లాక్ కలర్ పెట్టారు. ఇలా ఏం వచ్చినా కనబడదు కర్రే. మరి గ్రీన్ కలర్ అన్నా రెడ్ కలర్ అన్నా పెడితే మంచిగా కనబడి. ఇప్పుడు ఏది ఎంతసేపు అవుతారు? ఏం కావాలి నీకు? నీళ్ళు పెట్టాలి అనుకుంటావా? ఓకే. వాటర్ బాల్తే ఉన్నాయి ఉన్నాయి. ఈ సర్వీస్ బాయ్ మంచిగానే కాదు, చక్కగా మేనేజ్ చేస్తలేడు. అన్న అయితే ముందు ఏమన్నా అంటే బియ్యం పెట్టిరా అంటే బియ్యం కూడా పెట్టలేదు. ఇప్పుడు ఇడే పెడతాం. ఈ బియ్యం అంటే ఇస్తారు ఆకులు కోదిగాడు. టెక్నాలజీ మన దగ్గర ఉన్న లైట్లు ఛార్జింగ్ ఎక్కువసేపు ఆగుతలేవు, అన్నీ ఖరాబ్ అయితే అయినాయి. సో అందు గురించే డైరెక్ట్ ఏసీ కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఏదిరా అది? ఈ లైట్ ఏసీ కరెంట్ మీద నడుస్తుంది. ఒకవేళ ఆన్ అయిందంటే సెట్ ఆన్ నేను ఉన్నకనే పెడదాం. పోయి వంటలు ఇట్లా వేసుకుంటారు కాబట్టి మనం తీసుకోవాలి. మోటార్ ఉంటుంది కాదు, అన్నం ఉంటుంది. నువ్వు వేసుకోవాలి. నేను చెప్పు చెప్పు. అది ప్లగ్ కట్టే పండగ. ఏం చెప్తున్నారా బాబు? చెప్పు. నువ్వు చెప్పులెక్క అడకంటే నెక్కు. సో ఈ వీడియో కోసం మన దగ్గర వచ్చేసి మొత్తం ఎంత చికెన్ ఉంది అంటే 3 kgs చికెన్ అయితే ఉందన్నమాట. మొత్తం 7 మెంబర్స్ అయితే 1 2 3 4 7 5 6 8 మంది అయితే ఉన్నాం టోటల్. 8 మంది కాను 3 కిలో చికెన్ ఉంది. దీన్ని మొత్తం కూరనే ఉండం, కొన్ని కబాబ్స్ కూడా చేస్తాం. కబాబ్స్ చేస్తా. పురుగులు వీడికి వచ్చినాయి. ఇంతకుముందు పడ్డాయి లైట్ పురుగులు. అవి వచ్చిందనా? లైట్ ఒక్కటేసారి వచ్చుకుంటూ పోగానే మా దగ్గరికి వచ్చినట్టు అనిపించేది. నువ్వే పెద్ద దయ్యం. రావు మొత్తం అంతా మిక్స్ చేద్దాం. మ్యారినేట్ కొద్దిగా కూర అయితే ఉంటుంది, కొద్దిగా కబాబ్స్ చేద్దాం. కబాబ్స్ చేస్తా. మ్యాగ్నేట్ చేస్తా.
నువ్వేం చేస్తారా కూర అవి మనం బాగా తెచ్చిపోయింది నాకు అన్నం వండుతా అన్నం వండుతా అన్నం కబాబ్ చేస్తా మీరు అన్ని తింటా డబ్బా నాది కబాబ్స్ డబ్బా అది పెట్టే చూపిస్తున్నా చికెన్ మొత్తాన్ని చికెన్ కొట్టించింది నేనే నేను కబాబ్స్ పెద్ద పెద్ద తీసుకోమని నన్ను కొట్టేది నేనే వాటర్ వేరా చిన్న చిన్న కూర తీసుకోమన్నాడు ఇది వందాక కరెంట్ సరిపోలేదు అయిపోయింది కదా కొన్ని అనివార్య కారణాల వల్ల కాలిపోయింది. ఈ రెండు రెండా అనిచ్చే వస్తా వాడు ఏడికే మొత్తం ఖరాబ్ చేసిండు దాని టర్మినల్ దగ్గరికి కాలిపోయింది. నువ్వు మళ్ళా అబ్బా ఫస్ట్ ఫస్ట్ వైర్ మొత్తం కాలిపోయింది ఇది. ఇవంతా కచ్చుకుంటా పోయిందని మార్చిండు 2 బ్యాటరీలు పెట్టిండు ఆయన 5 కాలు కొట్టిండు రాదు తెలియదు లైట్ రాలేదు అనుకో బిడ్డ గోడ కుర్చీ చేయాలి చెట్టు కుర్చీ మొత్తం అదేనారా ఇలా అయితే చేయమంటావు అదే బ్యాటరీ కరిగిపోయింది ఇప్పుడు ఇంటికి కరుగుతాయి గుండుగా నేను చెప్తే బాబాయ్ నీకు ఎరికే అంతా కరెక్ట్ సెట్ చేసినావు కదా అంటే మా ఊళ్ళో ఒక ఆయన పనిరాయన ఉంటాడు ఆయన పేరు చెప్పి మళ్ళీ చెప్తే ఆయన హట్ అవుతాడు ఆయన అనుకుంటున్నావా అన్నాడు ఆయన కంటే అద్మానం ఉన్నాడు ఇప్పుడు 2కి ఇస్తే అవుతుంది చెప్తున్నావు బాబాయ్ చూసుకోరా నాయన బ్లాక్ వైర్ పెడుతున్న ప్లస్ దానికి అయిపోయింది పసుపు కుంకుమ జల్లి బొట్టు పెట్టు పసుపు బొట్టు పెట్టడానికి మంత్రమే పసుపు పెట్టు చెప్పనా గుండు మొత్తం అదే ఉండొచ్చు పసుపు చాలుగా ఇంకేం పట్టదు ఇప్పుడు కుంకుమ లేదు ఓన్లీ ఇది ఏది ఇలా చిన్న వద్దు మడత ఇప్పుడు సక్సెస్ అవుతుంది మడుతుంది నాకే పడుతుంది ఒక దండే బలి బలి మొత్తం నువ్వే ఉండాలి అదే మన గుండు మీద పోసేదే పోతుంది ఏమన్నా వస్తే నాకే పడుతుంది కారపొడి దీనికి అంత పుల్లవి లైట్ వస్తుందా పీకిందా ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఇంకే చాలు కారపడి దానికి ఎక్కువ గుండు మీద చికెన్ మ్యాగ్నెట్ ఆన్ చేయాలి ఇలా పెట్టడి అర్ధగంట ఇది పెట్టవచ్చు ఇక్కడికి దింపుతాడా అక్కడికి దింపుతున్నావు ఈ రెండు మళ్ళీ చూసిపోయింది ఈ దూరం జరిపిపోతే అట్కేరా ఇవరదాకా లైటింగ్ అంతగానం రాలేదు 2 బ్యాటరీలు కలిపి పెడితే మొత్తం నెక్స్ట్ లెవెల్ వస్తుంది చెప్తూ అంటుంది మొత్తం కవర్ అవుతుంది కలపరా అయిపోయింది బాబాయ్ పని అయిపోయింది ఏంటిదిరా గరం మసాలా మీద పోతుందట అజ్జా డైరెక్ట్ కెమెరా చూస్తా దగ్గర ఇయో గుండు శివ మొండి శివ తెలియదంటారా నీకు అరే మొత్తం కలిపినాక ఇది బ్రాండ్ పుష్ప బ్రాండ్ సాయన బ్రాండ్ అవుతారు
మొత్తం మ్యారినేషన్ అయితే అయిపోయింది. దీన్ని ఏం చేద్దామంటే సైడ్ పెడదాము. దీంట్లోకి ఏంచి మంచి మంచి పెద్ద పెద్ద పీసులు తీసుకొని మా దగ్గర కబాబ్స్ మేకింగ్ ఒకటి ఉంది మిషన్, దాంట్లో కబాబ్స్ అయితే చేద్దాం. నిజంగా మస్తు రోల్ అయ్యారు. గిట్ల వచ్చి మనం బయట వండుకొని తినాక కొంచెం రోల్ అవుతుందా, మెయిన్ ఫారెస్ట్కి రాక మస్తు రోల్ అవుతుంది. ఇటువంటి పెద్ద పెద్ద ముక్కలన్నీ మంచిగా కావాలి. బాబాయ్ నువ్వు ఆ సెటప్ అలా వేసిరా బొగ్గులు అగ్గులు బొగ్గులు సెటప్ బొగ్గులు ఉన్నాయి, బొగ్గులు అగ్గులు వేయాలి. పేస్ట్ పేస్ట్ కోల్గేట్ పెట్టే ఒక్కడ అటే పెట్టా సాపేసి ఎట్టు నాకు గోరల పాసు ఇట్లా మన ఇంత వచ్చివే. ఇళ్ళకించిన పెద్ద పెద్ద ముక్కలు అన్నీ తీస్తున్నా. కబాబ్స్ అయితే చేద్దాం. మనోడు కబాబ్స్ సెటప్ చేస్తున్నాడు. తీసుకురా మన దగ్గర ఉన్న సెటప్ అయితే ఇదే. కబాబ్స్ పెట్టే అయ్యేది ఎంతలేదు, స్టక్ అయింది నా దగ్గర. ఇంట్లో పెట్టే అయ్యో స్టక్ అయింది. గుండుగా ఏం చేస్తున్నావురా? తిరమర్రా ఇట్లా మన దిక్కు దింపు. అలా మసాలా అంతా అవన్నీ సీకులు గుండు కూర్చోమా పెద్దమ్మ మన దగ్గర ఉన్న బొగ్గులు అయితే అగ్గులు ఎత్తాను నేను. నువ్వు ఆగరా నాయన, నువ్వు ఏంద్రా బాబు గిట్టును బాబు ఫైర్ ఫైర్ చల్లారి అంటే నీ దాంట్లో ఫైర్ లేదన్నట్టు. 50 రూపాయలు కేవలం పెడదాం 49. కోదిగాడు 100 సార్లు ఆడదాన్ని మధ్యలో కానీ గుండుగాడేమో తెస్తాడు. ఇదే వేసుకొని తిన్నామని మధ్యలో అట్టుకొని గుంజుకోబోతుంది. వీళ్ళు అంగునరా వీడు కోదిగాడు. కంకులు 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 అవి ఆడికి కానీ అట్టుకున్న వాటిని పక్కపొట్టి కూడా అట్టుకుంటాయి. ముక్కలకి రాకొని వాళ్ళైతే కబాబ్స్ చేస్తారు. నేను అంతవరకు రైస్ పెట్టి అంతలో కబాబ్స్ అవుతాయి, అవి తింటా పోయి. ఇలాగే ఒక మిరుగు ఎగిరి మన పాయింట్ మీద పడి పొగలు వస్తున్నాయి. ఆ సోయి లేదు దాంట్లో ఇటు కొట్టు అటు కొట్టు అని కూడా చెప్తాడు. ఒక్కసారి వాడి అట్లా లోపలికి పోయింది. ఇప్పుడు నా పని ఏంటి అంటే దాన్ని షిఫ్ట్ చేస్తా ఉండాలి. ఇక్కడ నుంచి అటు అక్కడి నుంచి అటు. కానీ వాటిని ఒక దిక్కు అయిన వాటిని ఒక కానీ అని ఉల్లిగడ్డలు కూతున్నాం మేము ఇక్కడ. కైరు ఫస్ట్ టైం బరాబర్ కూర్చుండు జామియాడు. ఆనంద బాష్పాలు అది. నువ్వు బండారు వేసుకొని కూర్చున్నావు ఫస్ట్. నిజమారా కాదు అన్నాడా గరం అవుతుంది నాకేడుపు. బ్లోవర్ కొట్టట్లేదు. నా గవర్నమెంట్ జాబ్ ఉంటే మామని తీయర్రే మంచి మాహం కొడుతుంది బ్లోవర్. చిన్న ఉంది ఇది అయిపోయిందని పని చేసినావు. గవర్నమెంట్ జాబ్ దగ్గర తీసేరియా. సింపురా మాడిపోతాయి. అరే స్మోక్ ప్రొఫెషనల్ కబాబ్ చేస్తున్నట్టు అనిపిస్తున్నారా? మొత్తం కబాబ్స్ ఎట్లయినాయి అంటే మారుతున్నాయి కదా, ఘోరంగా అయినాయి, మస్తు అయినాయి. ఒక లేచి తినుడే ఇక. ఇప్పుడు ఏందమ్మా లాస్ట్ అన్నీ రాను ఫస్ట్ ఇప్పుడే తిన్నాం. ఇది తినుకుంటా మారుతున్నాయి. కూర ఉండదా మీ కూర వండుటోళ్ళు కూర నేను మరి సైడ్కి వెళ్ళిపోరు. కబాబ్స్ అయిపోయింది మళ్ళీ కూరదాలు ఏరియా ఆవురా తీసుకుని అగ్గికి
వేసిండ్రా ఫస్ట్ అన్న అన్న తిన్నామనుకున్నాడు కానీ ఫస్ట్ సింపతికి ఏం చేస్తుండ్రే మెల్లె అయ్యో అగ్గినేమన్నా అగ్గినా ఉప్పు కారం ఉల్లిగడ్డలు కారం అవురా నాయన పీక్తారా అయ్యో 2 అయ్యా గడ్డెట్టుకునేది ప్లేటు ఇంత చేసి వేస్ట్ ఏడిది సో మొత్తానికి అయితే గాయస్ మన చికెన్ కబాబ్స్ వచ్చేసి మంచిగా అంటే మంచిగా అయినాయి సూపర్ ధీమిన నాకు ప్లేట్కు 50, 60, 100 పెట్టినా ఇంత మంచి టేస్ట్ దొరకదు కాలులో మాత్రం మంచి గాలినాయి మస్తు అయినాయి సూపర్ అయినాయి మస్తుంది ఈ అండను ఏ గడియాలో కొన్నామో కానీ నిజంగా ఇట్లా కొంచెం వంటలు వండినామా కొంచెం తిన్నామా తీరు వంటలు వండినాము ఇలా సో ఇప్పుడు వచ్చేసి గాయస్ మన చికెన్ కర్రీ మేకింగ్ ప్రాసెస్ వచ్చేసి స్టార్ట్ అవుతుంది సో ముందుగా మనం ఈరోజు ఈ మంట పైన పెట్టుకున్న కడాయి ఏదైతే ఉందో ఆ కడాయిలో తగినంత ఈ మంచి నూనె ఏదైతే ఉందో బాటిల్ గతి లేక బాటిల్ పోసుకొచ్చుకున్నాం సో ఇది వచ్చేసి ఆ అండలను అయితే పోతున్నాం అక్కడ వాళ్ళకి అందరం కనబడుతున్నాం కాబట్టి ఎందుకంటే ఘోరంగా ఉడకపోతుంది సో నో ప్రాబ్లం అడ్జస్ట్ చేసుకోరు అక్కడ ఆల్రెడీ కూర్చుంటే పెట్టిన మరుగుజ్జు నేను మధ్యలో ఉన్న పెద్ద మరుగుజ్జు అధ్యక్షుడు మా స్టూడియో మహాలక్ష్మి ఆరతి అయితే ఇస్తుంది ఇటు అయ్యమ్మ బాగా మంటలు నూకెర్రా మీరు ఆమానం చేసి ఎంత కొడతావు స్కానర్ ఫోన్ పే ఎంత కొడతావు గుడికాడ తాను చెప్తున్నావు అయిపోయింది తాను ఫ్రెష్ అవుతాయి దయాలిగా 100 రూపాయల కంటే ఎక్కువ ఫోన్ పే చేస్తా అంటేనే స్కానర్ ఇతర అడుకుంటారు గుడి పోతే అమ్మ నా దగ్గర క్యాష్ లేవు ఫోన్ పే స్కానర్ ఉందా పంపిస్తా అన్న ఇంత కొడుతావు అని అడిగింది అడు 50 రూపాయలు కొడతా అన్న 100 రూపాయల కంటే ఎక్కువ కొడతా అంటే స్కానర్ ఇస్తాడట కొద్దిగా గానాలు అడకరాలే తిరుగుడు ఒక దగ్గర కూర్చుండు కాదు బోర్డు బోర్డు పండుగ కూర ఈ అల్లం పేస్ట్ బాగా బాగా అయితే మంచి చూడాలి లావనా ఇది నీళ్ళు కలిపితేనే మంచిగా ఉండదట ఇట్లా ఉత్తి అయితే మంచిగా ఉండదట టేస్ట్ టేస్ట్ చూద్దాం మనం ముఖ్యం గాయస్ నంబర్ కింద డిస్ప్లే మీద ఉంది ఎవరన్నా పెళ్లి నంబర్ నీదే పెడదామా నంబర్ చేంజ్ చేసుకున్నా 9929 ఉంది నంబర్ ఉంది నంబర్ లాస్ట్ చెప్పం ఇక 64 అంతే 1 4 3 2 4 5 6 7 అమ్మటి రామస్వామి వచ్చి అదే ఇక అదే ట్రూకాలర్లో కొట్టు రే నీకు ఒక్క రోజులో 1,00,000 కాల్స్ అంతే ఫోన్ డైరెక్ట్ స్విచ్ డెడ్ నీకు ఎవరు ఫోన్ చేసిన మీ నంబర్ శేఖర్ బాయ్ వాడేందుకు వచ్చిండు అయిందంటే మూతుల గరంగానే మన చికెన్ వచ్చేసి తుకతుకలు ఆడిపోతుంది. సో ఇప్పుడు దీంట్లోకి ఒక ముక్క అయితే వేసిన, ఒకవేళ ఇది ఉడికితే దీని కాబట్టి కూడా మసాలా వేద్దాం.
ఇంకేనా ఉడకలే కాలే ఇది మసాలాలు అయితే అవుతుంది మారుతుంది మన టేస్ట్ soup పోతుంది. కారం మసాలా ఇట్లా చేస్తే మంచిగా అవుతుంది. కూర ఎండిపోవడానికి అయితే మరి గరం మసాలా కారపొడినే కారపొడి గంట ఏం కాదు. ఎంత వేయాలి గరం మసాలా? అరే కొన్ని వాటర్ పోయి ఇంత వేయాలా? కొన్ని ఇంకేసిన సరే మొత్తం దగ్గరికి రాని అటే ఆపేద్దాం ఇక. బస్ బస్ కూర పొడేరా. తక్కువ ఉంటుంది ఉప్పు లైట్గా తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్ అదిరింది. పెట్టేసే మూత దగ్గర రాగానే అన్నం అయితే అయింది. గంజి వస్తున్నాం. సో మన వాళ్ళు వచ్చేసి గాయస్ ఒక మంచి సాంగ్ అయితే వాడబోతారు. ఫస్ట్ ఎవరు వాడతారు? రాకపోతే రాడు, ఎవరు పడిపోతే వాడు. లేడీస్ ఫస్ట్. గుండు ఏమైనా బాగుంది ఏమైనా నా ప్రాణం చేరింది నీలోనా ఈ చోటే కాలాన్ని ఆపాలని నీతోటి సమయాన్ని గడపాలని నీ జన్మే కోరింది నీ తోడిని గుండె నీదేనని ఏమో 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 నిన్ను తాకే హాయ్ ప్రేమో ఏమో 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 చెప్పలేని మాయే ప్రేమో వాడే నీ గురించే డైలాగ్ ఉంటుంది చూడు. అయిపోయింది బతికిగా 2 రోజులైతే వేసుకున్న ప్రయోజనం కూడా బాబాయ్ ముసలోడు అవుతున్నావు. 2 రోజులు పిల్లలు కూడా నీకేసరి పోతారు ఏదో రోజు ఇద్దరు. ఇప్పుడు చూడు అస్సలు పడవాడు. నేను తోలుకోవాలా అని చెప్పి అప్పంచేది. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రలా కుమ్మరి వాములో తుమ్మెను ఒలిచను కమ్మరి కొలిమిలో దుమ్ము రేపెను పెద్ద బాడిసా మొద్దు బారినది సారెల మగ్గం సడుగులిరిగినది చేతి వృత్తులా చేతులిరిగిపాయే నా పల్లెల్లో నా పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా అయ్యో గ్రామ సముద్రం గంగలోనవాయే ఈ దేశంలోన మడుగులన్నీ అడుగంటిపోయినవి బావులు సాగుకు దగ్గరయ్యినవి వాగులు వంకలు ఎండిపోయినవి చాకలి పొయ్యిలు కూలిపోయినవి పెద్ద ఊరు పెద్దంత నడుస్తుందో బలిసిన దొరసది మరి పేద రైతుల బావిలెండిపోయే నా పల్లెల్లోన ఈదులన్నీ వటి మొద్దులయ్యిన ఈత కళ్ళు బంగారమయ్యినది మందు హరిపిన కళ్ళు తాగిన మందు కందలొండూసులయ్యినయి ఇట్లుంటది అట్లే ఉంటుంది అది ట్రై చేస్తే వస్తలేదు ఇక ఇంత పొడుగుంటుంది నిజంగా పాట ఎవరు రాశారో కానీ అది పాట మస్తు ఉంటుంది. అది మన దగ్గర మనకు అంత వాటర్ వస్తున్నాయి కాబట్టి మనకు ఏర్పడతలేదు. ఒకప్పుడు నాకు ఇంకా గుర్తు, మేము వర్షంలా నాటేసినాం మొత్తము. ఇదే టైంలో మొత్తం ఎండిపోయింది అక్కడ. జనవరి 1 నాటేసినాము, మొత్తం అంతా ఎండిపోయింది. సో ఆ బాధ ఇప్పుడు వాడిన పాట అప్పుడు సింక్ అవుతుండే. నాకు దగ్గర తెలిసి ఒక 15 ఏళ్ళ కింద కావచ్చు, 15 ఏళ్ళ కింద. ఇప్పుడు కాదు అది. ఇప్పుడు ఒక్కసారి కూడా పంట ఎండిపోదు, మొత్తం అన్ని వాడతాయి మొత్తం నీళ్ళు వచ్చి ఇప్పుడు మొత్తం. కానీ అంత ముందు మాత్రం వీడు వాడిన పాట కరెక్ట్ సింక్ అవుతుంది. బాయిలు ఎండిపోయి అవి ఎండిపోయి ఇవి ఎండిపోయి మాత్రం పర్ఫెక్ట్ సింక్ అవుతుంది. ఉంటుంది మర్చిపోయినా. ఈ సిటీలో ఉన్న తెలియదు బాగా. ఈ పాట లిరిక్స్ వచ్చేసి విలేజ్లలో వండుకుంటే వ్యవసాయం ఎవరైతే చేస్తారో వాళ్ళకి కరెక్ట్ సింక్ అవుతుంది. రియల్ స్టార్ రియల్ సినిమా కుబుసం ఇది మూవీ సినిమా పేరా? హీరో మళ్ళీ ఇంకొకటి సినిమా ఏదో పాట ఉంటుంది ఇట్నే, నాకు అది పాట గుర్తుకొస్తుంది. సేమ్ ఇట్నే ఇదే టోన్, ఇది ఈ టోన్లో కాదు, సేమ్ మన విలేజ్ బ్యాక్గ్రౌండ్లో అలా వాడే బాధలల్లా అదొకటి ఉంటుంది సాంగ్. గల్లీసిన
గల్లీ చిన్నది గరీబోల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు చిల్లి కొట్ల కన్నా అప్పుడు మరి అట్లే ఉండు మరి మోర్రు అప్పుడు చిన్నగా అప్పుడు ఇప్పుడేమో అట్లా కాదు అది కాదు డీజే కాడ పెట్టేది చెప్పన్నా. కింద ఆకుంటది కింద డోర్ చిన్న డీజే కాడ పెట్టేది చెప్పన్నా పొడుస్తున్న అది మళ్ళీ అది వేరే చాలా సాంగ్స్ మాత్రం మస్తు ఉంటాయి. నాకు తెలిసినది బాబాయ్, నీకు తెలిసినంత ఇక్కడ పాటలు ఎత్తుకొస్తాడు ఇంకా. కానీ ఒక రకంగా చెప్పానంటే చాలా ముసలి అయితే పెళ్లి చాలా ఉన్నాయి తీస్తా ఇంకా ఆల్రెడీ ఒక సాంగ్ అయింది ఇటుపోయింది మా బంధం విడే మళ్ళీ నా పక్కనే కూర్చుండు నేను కూర్చుంటాను, గాడ కూర్చున్నాను, వచ్చి కూర్చున్నాను. అబ్బా ఏడా లేదు కూర్చుంటారు అంతే మళ్ళా ఎడమ చేత బాధికే మీది ఎట్లా ఇది నా పిల్ల కానీ ముసల్లా అవుతుంది. ఏదో ఒక రోజు అంటే పట్టుకోముంటే ఆయన కడతా వీనికి దొరకపోతారట మొత్తం గుండు మీదికి ఎక్కి సర్జరీ చేపిస్తా అంతే. ఇంకొంచెం తర్వాత అబ్బా ఇంకొంచెం సూప్ అలాగే తీసుకో ప్లేట్లకి చూసిన వచ్చి జర్ర అయితే ఇద్దరు ఒకటే కదా అలా తినరు ఎలా అలా అలా వాడు తినడు ప్లేట్లా వాడు తినడు తింటాడు చూసిన గుద్దు గుంటాడు ఇప్పుడైతే థమ్స్అప్ అయితే పోతున్నా దుబ్బకి అవుతుంది కాబట్టి ఇప్పుడే పోయి తీసుకొచ్చిన దూప అవుతుందని మరి అడవిలా అప్పుడు కెమెరా ఇచ్చినప్పుడు ఆయన ఇప్పుడు కొంచెం మొత్తం కొంచెం నీకు అడిక్ట్ అయిండు, సర్జరీ చేపిస్తా. ఏం లేదు స్ట్రా ఉంటే అయితే ఏమనుకుంటారు తీసుకో అది తీసుకో దాన్ని ముట్టుకున్నాకనే తాగుతాడు వాడు ఏం చేసిన కోసం దీనికి ముక్కు మస్తు అంటే మస్తు ముక్కు కగడదు ఒకసారి ముంగట జిట్టు ఇచ్చిన గ్లాస్ నన్ను కాదు వేరే వాళ్ళని పెళ్లి చేసుకో. నేను వేటోని పెళ్లి వేసుకునే నువ్వు ఆతట్లేదుగా ఎగిరేరు గుండుకు ముందు ఇస్తున్నావు గాను ఇప్పుడు ఏదేమైనా ఇట్లా అడవిలోకి వచ్చింటే మాత్రం మస్తు అనిపిస్తుంది. నీళ్ళు ఊరుతున్నాయి నోట్లే చెట్టు మస్తు అయింది. అది కొత్త ఎట్లా అనిపిస్తుంది అంటే వంటలో పోతాం చూసాం అట్లా అనిపిస్తుంది. ఈ బిర్యానీకి అయితే దీన్ని ఏమంటారు ఆకుతుంది తింటే మటన్ తిన్నట్టున్నది ఇక ఎవరిని పిచ్చివానికి ఆనందం సార్ నాకు దాంట్లో ముందు ఒకటి వాడు దీన్ని అంటున్నావు. పర్ఫెక్ట్ అని అన్నం మంచిగా అయింది, పుల్లలు కూర కూడా సూపర్ అయింది. గ్యాస్ మీద వండిన దానికంటే కట్టెలపై మేము వండుతాం కదా మేము, దానికి సూపర్ అవుతుంది టేస్ట్. ఎప్పుడు ఏది వండినా కానీ కబాబ్స్ మంచిగా అయినాయి, ఇది కూడా మంచిగా అయింది, సూపర్ టేస్ట్ ఉంది. సేమ్ నాకైతే మొత్తం మటన్ తిన్నట్టు అనిపిస్తుంది. మొత్తం టేస్ట్ మొత్తం మారిపోయింది ఈసారి. మసాలా ఇట్లా ఎక్కువ వేసినా కావచ్చు. ఎవరిని పిచ్చివానికి ఆనందం. నాకైతే మొత్తం మటన్ తిన్నట్టు అనిపిస్తుంది. మటనే అనుకోరు నువ్వు, నీకేమనిపిస్తుందా? టూనా ఫిష్ కాదు మంచిగా మంచిగా ఉంది, సూపర్ ఉంది. మంచిగా ఉంది. లెగ్ పీస్ వచ్చింది. చికెన్ తినాక 15 రోజులు అవుతుంది. ఇప్పుడు తింటే వేరే అంటే మస్తు ఉన్నది. ఉన్నది ఇంటివా మొన్నేడా మస్తు రోజులే తినక. కారము కొద్దిగా ఎక్కువ అయింది, మండుతుంది మొత్తం ఘోరంగా. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు వీడియో. ఈ విధంగా మేమైతే ఫారెస్ట్లోకి వచ్చి మంచిగా చికెన్ కర్రీ కుక్ చేసుకొని తిన్నాము.
మంట కూడా మొత్తం సలార్పేసినాకనే పోతాం. ఇక్కడ ఆల్రెడీ మంట పెట్టిరా లేకుంటే దేని వల్ల తెలియదు, మొత్తం అంటుకుంది ఆల్రెడీ, కడ్డి కూడా లేదు. అయినా సరే మొత్తం సలార్పి మేమైతే ఇక్కడ నుంచి అయితే పోతాము. ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకా కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్. బాయ్ బాయ్.